2014లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశాక పేదలకు తక్కువ ధరలకే నాణ్యమైన భోజనం అందించాలన్న లక్ష్యంతో అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక వీటిని పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చాక తిరిగి అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తామని టీడీపీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. తాజాగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించారు. రాష్ట్రంలో మొదటి క్యాంటీన్గా కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. అనంతరం పలువురికి సీఎం స్వయంగా భోజనం వడ్డించారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎం దంపతులు కూడా అక్కడే భోజనం చేశారు. పేదలతో చంద్రబాబు మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇక శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్యాంటీన్లు ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి రానున్నాయని సీఎం తెలిపారు. మిగతా ప్రాంతాల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 203 క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించాలని మొదట భావించిన భవన నిర్మాణ పనులు పూర్తి కానందున తొలి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. 2-3 విడతల్లో మిగిలిన క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ క్యాంటీన్లలో 3 పూటలా కలిపి రోజు 1,00,000 మంది పేదలకు ఆహారం సరఫరా చేయనున్నారు. ఉదయం 35,000 మందికి అల్పాహారం, మధ్యాహ్నం 35,000, రాత్రి మరో 35,000 మందికి ఆహారం అందించనున్నారు. ఒక్కొక్కరి నుంచి పూటకు ₹5 చొప్పున నామమాత్రపు ధర వసూలు చేయనున్నారు. ఆదివారం నాటు క్యాంటీన్లకు సెలవు ఉండగా వారానికోసారి ప్రత్యేక ఆహారం అందిస్తారట. అల్పాహారం కోసం ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం భోజనం కోసం 12:30 నుంచి 3 గంటల వరకు, ఇక రాత్రి భోజనం కోసం 7:30 నుంచి 9 గంటల వరకు క్యాంటీన్లు అందుబాటులో ఉంటాయి. మరోవైపు ఈ క్యాంటీన్లు పునః ప్రారంభించడంపై సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతి తక్కువ ధరకే నాణ్యమైన భోజనం లభించే అవకాశం మళ్లీ వచ్చిందని తమ సంతోషాన్ని వెల్లడిస్తున్నారు. ఇది ఇవాల్టి స్టోరీ. చూస్తూనే ఉండండి పబ్లిక్ న్యూస్.